T20 వరల్డ్ కప్ లో రసవత్తర సమరానికి వేళైంది. తొలి ఫైనలిస్ట్ ఎవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. తొలి సెమీ సమరంలో ఇవాళ న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఓటమి అనే మాటే లేకుండా దక్షిణాఫ్రికా దూసుకెళ్తోంది. కివీస్ కష్టంగా సెమీస్ కు వచ్చింది. సఫారీ సూపర్ ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ ను తక్కువ అంచనా వేయలేం. రెండు జట్లు తొలి T20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఆరాట పడుతుండటంతో ఈ సమరం హోరాహోరీగా సాగటం ఖాయం. కానీ ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తో తలపడ్డ 5 సార్లు నెగ్గిన రికార్డ్ దక్షిణాఫ్రికాకు ఉంది. సెమీస్ లో దక్షిణాఫ్రికానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ జట్టు అద్భుతమైన ఫామ్ లో ఉంది. గ్రూప్ దశలోనూ సూపర్ 8 లోనూ సఫారీ జట్టు ఓడిపోలేదు. దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో పోటీకి సిద్ధమైంది. అదిరే బ్యాటింగ్ లైనప్ ఆ జట్టు సొంతం. ముఖ్యంగా కెప్టెన్ మార్క్రమ్ భీకర ఫామ్ లో ఉన్నాడు. సఫారీ జట్టును నిలువరించాలంటే న్యూజిలాండ్ మరింతగా పుంజుకోవాల్సింది. సెమీస్ చేరటానికి ఆ జట్టుకు కష్టపడక తప్పలేదు. సూపర్ 8లో తన చివరి మ్యాచ్లో పరాజయంతో కివీస్ ఇతర టీంల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే దక్షిణాఫ్రికా అంత భీకరంగా కనిపించకపోయినా కివీస్కు కూడా మంచి లైనప్పే ఉంది. కానీ బ్యాటర్లు జోరందుకోవాలి. టోర్నీలో ఓపెనర్ సీఫెడ్ టోర్నీ ఆరంభంలో చెలరేగాడు. ఆ తర్వాత అదే స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. ఎలెన్ లైలోనే ఉన్న భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వాలని కివీస్ కోరుకుంటోంది. బ్యాటింగ్కు అనుకూలిస్తుందని భావిస్తున్న పిచ్పై ఫిలిప్స్, మిచెల్, రచిన్ కూడా బ్యాట్ జొలిపించడం కివీస్కు చాలా అవసరం. మొదట బ్యాటింగ్ చేస్తే 200కు పైగా స్కోరు సాధిస్తేనే కివీస్ పోటీలో నిలవగలుగుతుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. భారీ స్కోరులు నమోదు కావచ్చు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు మెండు. వర్షం ముప్పు ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు లేనట్లు తెలుస్తోంది. అయినా సెమీఫైనల్ కు రిజర్వ్డే ఉంది. మొత్తానికి ఈడెన్ గార్డెన్స్ నుంచి ఇంటికి పోయేదెవరు, ఫైనల్ కి చేరేదెవరు మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.